కెన్ కాంటాక్ట్ మీ. ఓకే మేడం, థాంక్యూ మేడం. ఓకే అండి. సో మేడం ఇప్పుడు మీరు చెప్పారు అంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు పన్ను పీకించుకోవడం కరెక్టేనా, సురక్షితమా, దాని కాస్ట్ కూడా ఎట్లా ఉంటుంది, సామాన్యులు భరిస్తారా, అంటే రీప్లేస్మెంట్ ఆల్సో? అదే ఖర్చు అనేది పెద్దగా అంటే ఇట్లా చాలా ఎక్స్పెన్సివ్ ఎవరు తట్టుకోలేని ఖర్చు అయితే ఉండదండి. కాకపోతే మన మైండ్ సెట్ ఎట్లా అంటే ఇప్పుడు హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ ఎట్లా అయిపోయినారంటే పళ్ళు అనగానే పళ్ళకు ఒక ట్రీట్మెంటే అవసరం లేదు, ఏదో తినడానికి ఉంటే చాలు అనే భావనలోంచి బయటపడితే మనము అది చేసే పనికి అక్కడికి సార్థకత అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా మనసులో ఉంటుంది మనకి. పన్ను పిక్కించుకోవడానికి 1500 ఏంటి, పన్ను పిక్కించుకోవడానికి 2000 ఏంటి అనేది ఇది అవుతుంది అనమాట. అంటే బయటతో కంపేర్ చేస్తే కనుక, అంటే బయట ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ కన్సల్టేషన్ ఫీజెస్ చూసినా, వాళ్ళు చేసిన ప్రొసీజర్స్ చూసినా, ఇక్కడ డెంటిస్ట్తో కంపేర్ చేసినా కూడా dentists are the people who charge very less comparatively. నేను ఏం చెప్తున్నా అంటే ఇవి ఇట్లనే చార్జ్ చేయాలని కూడా కాదు, కాకపోతే మాకు ఎక్కడ ఇష్యూస్ వస్తాయంటే మేము మెయిన్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ దగ్గర మాకు ఇష్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి డెంటిస్ట్రీలో వచ్చేసి, అంటే అన్ని బయట నుంచి తెప్పించుకోవాల్సిన ఫారెన్ మేడ్ ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి. తర్వాత వాటి యూసేజ్ కూడా ఇప్పుడు ఒక పేషెంట్కి ఒకటి యూస్ చేసినాం అనుకోండి, బర్డ్స్ అని ఉంటాయి, మౌత్ ఇప్పుడు మనం నోరు చెక్ చేయడానికి మెషినరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ పెడితే తప్ప మౌత్లో మనం ఏమి చెక్ చేయలేమన్నమాట. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఆ 3 మీకు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ ఇంకొక పేషెంట్కి వాడడానికి దానికి మళ్ళీ మేము స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే వాటిని క్లీనింగ్ ప్రొసీజర్స్ వేరే ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి బిట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. కాకపోతే బయట వాటితోని ఇన్ కేస్ ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేసినా, లేకపోతే మన ఇన్ ద సెన్స్ వేరే హాస్పిటల్స్తో, అంటే ఇన్ ద సెన్స్ కళ్ళ డాక్టర్ కానీ గ్యాస్ట్రో వాళ్ళతో కానీ ఎవరితో కంపేర్ చేసినప్పుడు డెంటిస్ట్రీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్. సో మీరు కొంచెం వీక్షకుల కోసం వివరంగా చెప్పండి, ఒక పన్ను సపోజ్